12 అయింది ఎవరి దాళ్ళం ఏర్వడి ఎవరి పాలనాలు చేసుకోబట్టి. ఆహా, అయినా మారకుంటా మసిబట్ట మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ యాస మీద, భాష మీద, సంస్కృతి మీద, సాంప్రదాయం మీద, కట్టుబొట్టు మీద, పదాల మీద, పాటల మీద వాడు ఏడ్చుడు ఇంకా ఆపుతలేరు. తెలంగాణ జనంతో దిట్టించుకోకుంటుంటలేరు. అచ్చ తెలంగాణ పదాలతోని ఓ సినిమా టైటిల్ పెడితే ఎంత పెయిమందం మాటలతోని పెద్ద పెద్ద పోస్టులు వేస్తురో చూడురి. అదే చిన్న సూపు, అవే ఎక్కిరింపులు, అవే కావరం పట్టిన కామెంట్లు. తెలంగాణ యాస మీద, భాష మీద ఇంకా కూడా అవే మాటలు. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా ఇడుపు కాగితం అనే పేరుతోని సినిమా చాలు చేసిరు నిన్న. ఇక ఏమంట ఆ టైటిల్ బయటకు వచ్చిందో ఒక్కొక్కరు కడుపులున్న ఇసమంతా కూడా బయటకు వచ్చింది. బండి మీద కొత్త పెళ్లి పిల్ల, పిల్లగాడు, తెల్లగల్లు, సకినాలు, టైటిల్ కేలి పోస్టర్ దాకా తెలంగాణ యాస, సంస్కృతి, పల్లె వాతావరణము అన్ని కానొస్తూనే మంచిగాని మనందరం మురుస్తుంటే ఇదేం టైటిల్ ఎవరికి అర్థమైతది అని ఎక్కిరించుకుంటా ఎక్సుల పోటీల మీద పోస్టులు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఇగురం తప్పి తెలుగులో డబ్బింగ్ ఉంటదా అని రాస్తున్నారు. ఆంధ్ర తెలుగు లేకపోతే ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వడు కొద్దిగా కష్టం బ్రో అని రాస్తాడు ఒకరు. సార్, తెలుగు భాషలో డబ్ చేస్తారా లేకుంటే తెలంగాణ భాషలే చూడాలనా? ఇది ఫస్ట్ తమిళ టైటిల్ అనుకున్నా నేను. ఆ టైటిలే నాకు నచ్చలేదు. మలయాళం మిక్స్ లెక్కున్నది. హే గ్రో, ట్రాన్స్లేట్ ద టైటిల్ టు తెలుగు అండ్ టెల్ మీనింగ్. టైటిల్ అర్థం చెప్పండిరా, నాకు అర్థం కాలేదు. ప్యూర్ తెలంగాణ యాస అంట కదా, మరి ఆంధ్రోళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఇగో ఇవి నిన్నటి సంది నిద్ర లేకుండా పెడుతున్న పోస్టులు, రాస్తున్న రాతలు, చేస్తున్న కామెంట్లు. మలయాళం సినిమాలు సబ్ టైటిల్స్ లో చూసి సప్పట్లు కొట్టే బ్యాచ్ తెలంగాణ యాసతోని టైటిల్ వస్తేనే ఇది మాకు అర్థం కాదు, మీ భాషనే మాకు ఎక్కదు అన్నట్టు మాట్లాడుతురు కదా. మరి ఈ నడమనే పెద్ద సినిమాల శ్రీకాకుళం యాస పెడితే మేమంతా చూడలేదా? పుష్పల చిత్తూరు యాస పెడితే సినిమాకు పోలేదా? ఈడికెళ్ళి ఎవ్వరు కూడా ఇచ్చి ఏం భాషది ఎవరికి అర్థమవుతుంది, సబ్ టైటిల్స్ ఉంటాయా, డబ్బింగ్ చేస్తారా అని కావరం బట్టిన కామెంట్ చేయలే కదా. మరి ఈడికెళ్ళి తెలంగాణ మట్టి కథతోని సినిమా వస్తుందని యాసలో ఓ టైటిల్ పెడితేనే ఇంత నెగిటివిటీ ఎందుకు? ఇలా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్, కోట్లు కలెక్ట్ చేస్తున్న బల్గము, దసరా వంటి సినిమాలు ఎంతమంది చూస్తలేరు, ఎంజాయ్ చేస్తలేరు? తెలంగాణ యాస పదాలతో వచ్చిన పాటలు ఇలా దునియాంతో దుమ్ము లేపుతలేవా? అన్ని చూసుకుంటా కూడా ఈ మాటలు ఎందుకు మళ్ళా? అయినా ఇడుపు కాగితం పేరునే ఎంత క్లియర్ ఉన్నది, ఇడిపోయే కాగితము అని. ఇడిపోయేటప్పుడు రాసుకునే ఓ పేపర్ అది. ఎందుకు ఇంత ఓర్వలేంతనము? మరి విడాకులు అనే పదం ఏమున్నది? ఆకులా? అర్థం కాకపోతే ఊకోర్రి, అంతేగాని సబ్ టైటిల్స్ ఉన్నాయా అని ఎకిలి మాటలు మాట్లాడకుర్రి. బరాబర్ సబ్ టైటిల్స్ ఉండవు, చూడకుర్రి. అయినా అర్థం కాకుండా తెలిసిన వాళ్ళని అడుగుర్రి, తెలుసుకోర్రి. అంతేగాని ఎవరికి అర్థమవుతుంది ఇదో టైటిలా, ఈ ఆశతోని సినిమా వస్తే కష్టమే, కలెక్షన్లు రాక నష్టమే అని మాట్లాడుకుంటా ఎటకారం ఏమన్నా ఉంటే పోయి మీ గోదావరి సైడ్ చూయించుకోర్రి అని అనుకుంటే తెలంగాణ నెటిజనాలు సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటున్నారు. కానీ ఇంకా తెలంగాణ తెచ్చుకోకుండా ఉమ్మడి ఏపీలనే ఉండుంటేనా ఇటువంటి సినిమాలు, పదాలు, పాటలు, పేర్లు ఏవి కూడా బయటికి రానియకపోదురు అని అనుకుంటా కూడా మస్తుగా మండిపడుతురు తెలంగాణ వాదులు. ఇవన్నీ కూడా కాదు, మాది అసలైన తెలుగు అని అంటారు కదా. అసలు అనేది ఉర్దూ పదంకేలు వచ్చింది. సిసలైన భాష అంటారు, సిసల్ అనేది కూడా ఉర్దే. నికార్సైన భాష అంటారా, నికాలస్ కూడా ఉర్దూ పదమే. ఇవాళ గానరంగానే ఏంటండి కబుర్లో అంటారు, ఖబర్ అనేది ఏడికేలు వచ్చింది, ఉర్దూకేలే. ముక్తసరిగా మాట్లాడాడు అంటారు, ముక్తసర్ ఉర్దే. మీ భాష ఏడికేలు వచ్చిందన్న సంగతి మీకు తెలియదు. గమ్మత్ ఏంటంటే మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు మా తెలంగాణ యాస మీద వాడు ఏడ్చుకుంటా పోస్టులు వేస్తారా ఇట్లా అని అనుకుంటే దేశపతి శ్రీనివాస్ మాటలు యాద్ చేస్తారు సోషల్ మీడియాలో కొందరు. కాలోజీ అన్నట్టు మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష. యాద్ పెట్టుకోర్రి, మంచి మర్యాదతో ఇసోంటి ఇప్పటి సందనం బంద్ చేయరుగా.